తలసాని శ్రీనివాస్ యాదవ్ బీసీ రిజర్వేషన్ల కోసం హైకోర్టుకి బీసీ సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు వెళ్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓసీ నేతలు రావట్లేదు. ఓసీలకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓసీలకి బీసీ రిజర్వేషన్లు రావడం ఇష్టం లేదని వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలు? ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ కాదు, ఆయన తలసాని శ్రీనివాస్ రావు. అదేంటి అట్లా ఎట్లా అవుతారు? ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కె చంద్రశేఖరరావు కింద పనిచేసిండో అప్పటి నుంచి ఆయన పరకాయ ప్రవేశం చేసిండు. ఆయన బీసీ కాదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ బీసీ కానే కాదు. ఇప్పుడు యాదవ్స్ అంటే బీసీ కిందకి వస్తారు, కానీ ఈయన కాదు కదా. ఈయన తలసాని శ్రీనివాస్ రావు. ఎలా అవుతారు? అట్లా 100% అవుతారు. బీసీల యొక్క పక్షంగా ఉన్నప్పుడు మాట్లాడకుండా, ఏదో బీసీల యొక్క నాయకత్వాన్ని పెంపొందించకుండా నోటికొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో మంత్రిగా పనిచేసారు, ఎమ్మెల్యేగా పనిచేస్తారు మీరు. కానీ మీరు వచ్చి ఇంప్లీట్ కాలేకపోయారు ఒక బీసీ బిడ్డ అని చెప్పుకునే మీరు. ఎందుకంటే ఒక చిన్న మాట హైదరాబాద్ నానుడి, సోబత్కా అసర్ అంటారు. సోబత్కా అసర్ అంటే ఒక వ్యక్తి అమ్మాయి తిరిగితే ఆ వ్యక్తిలాగా మారిపోతారన్నమాట. బీఆర్ఎస్ పార్టీలో ఉండి చంద్రశేఖరరావు కింద పనిచేస్తే ఈయన తలసాని శ్రీనివాస్ రావు అవుతారు తప్ప తలసాని శ్రీనివాస్ యాదవ్ కానే కాదు. కేటీ రామారావు కింద పనిచేసినప్పుడు ఈయన తలసాని శ్రీనివాస్ రావు అవుతాడు. ఈయన హరీష్ రావు కింద పనిచేసినప్పుడు తలసాని శ్రీనివాస్ రావు అవుతాడు. కాబట్టి మాట్లాడే ముందు కొంచెం తెలుసుకొని మాట్లాడండి. తలసాని శ్రీనివాస్ రావు గారు తెలుసుకొని మాట్లాడండి.